ఈరోజే సుప్రీంకోర్టులో వచ్చినటువంటి దేశం ప్రకారం వర్గీకరణని సమర్థిస్తూ న్యాయ వ్యవస్థ తీర్పిచ్చింది. దీన్ని మేము దాదాపు 20 ఏళ్ళుగా ఈ వర్గీకరణ ఉండాలని చేసిన పైన ఎంఆర్పిఎస్ నాయకులు మందకృష్ణ మాదిగ కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశాం. ఢిల్లీ దాకా తీసుకొచ్చాం. ఢిల్లీలో ఆందోళన చేశాం. ఈరోజే సుప్రీంకోర్టులో వచ్చినటువంటి దేశం ప్రకారం వర్గీకరణని సమర్థిస్తూ న్యాయ వ్యవస్థ తీర్పిచ్చింది. దీన్ని మేము దాదాపు 20 ఏళ్ళుగా ఈ వర్గీకరణ ఉండాలని చేసిన పైన ఎంఆర్పిఎస్ నాయకులు మందకృష్ణ మాదిగ కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశాం. ఢిల్లీ దాకా తీసుకొచ్చాం. ఢిల్లీలో ఆందోళన చేశాం. ఈరోజే సుప్రీంకోర్టులో వచ్చినటువంటి దేశం ప్రకారం వర్గీకరణని సమర్థిస్తూ న్యాయ వ్యవస్థ తీర్పిచ్చింది. దీన్ని మేము దాదాపు 20 ఏళ్ళుగా ఈ వర్గీకరణ ఉండాలని చేసిన పైన ఎంఆర్పిఎస్ నాయకులు మందకృష్ణ మాదిగ కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశాం. ఢిల్లీ దాకా తీసుకొచ్చాం. ఢిల్లీలో ఆందోళన చేశాం.